హలో అండి, ఇవాళైతే మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఏమేమి కూరగాయల చెట్లు ఉన్నాయి చూసేద్దాం పదండి. ఇదేమో ఆనక్కాయ చెట్టు, ఇది మొత్తం జామ చెట్టు మీద మొత్తం బాకింది. ఆ పెద్ద ఆనక్కాయ అయితే మేము విత్తనాల కోసం అట్టే ఉంచినాం. ఇక అది మొత్తం ఆరిపోయినాక అవి విత్తనాలకు వాడుకుంటాం. ఇది టమాటో చెట్లు, వీటికి కూడా బాగానే కాస్తాయి. 2 చెట్లు ఉన్నాయి కానీ అందరికి అవి ఇవే వస్తాయి. మేము మ్యాక్సిమం ఇవే వాడుకుంటాం. కాకరకాయ చెట్టు కూడా మొత్తం జామ చెట్టు మీద బాకింది. ఇదేమో పసుపు కొమ్ములు. పోయినసారి నేను ఒత్తి చెట్లు చూపించిన కానీ పసుపు కొమ్ములు చూపించలే కదా. పసుపు కొమ్ములు చెట్లు మొత్తం ఎండిపోయినాక అప్పుడు హార్వెస్ట్ చేస్తారంట ఇవి. ఇవేమో మన మిరపకాయ చెట్లు నిండు బాగా కాస్తాయి కూడా. ఇది మన గంజంకాయలు 2-3 చెట్లు ఉన్నాయి, మంచిగా కాస్తాయి ఇవి కూడా. ఏమో గోంగూర చెట్లు 2-3 ఉన్నాయి, అంటే ఒక్కరికే వస్తుంది. మా తాతయ్య వాళ్ళు బాగానే వాడుకుంటారు ఇవి. ఇదేమో మొత్తం ఎండిపోయిందండి దొండకాయ తీగ. తీసేయాలి, ఒకరోజు హాలిడే వస్తుంది మొత్తం తీసేయాలి. ఇవాళకి ఇంతేనండి. థ్యాంక్ యూ.